మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్ స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మనం ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నామో వాటిల్లో ఇప్పుడు ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ 3 కంపెనీలు ఏంటిదంటే, ఒకటి ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ఇది ఐసిఐసిఐ వాళ్ళ గ్రూప్ నుంచి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ. ఇదేంటో చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ 2021కి 1,473 కోట్లు రావడం జరిగింది. 2022కు కొంచెం తగ్గడం జరిగింది, 1,271 కోట్లు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓకే అంటే పోయిన సంవత్సరం జూన్కి 194 కోట్లు లాభం వస్తే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టరు 349 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఏది ఐసిఐసిఐ లొంబార్డ్. తర్వాత దీనికి పీర్స్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కంపెనీలే ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రో, స్టార్ హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్. ఇది ఐసిఐసిఐ లొంబార్డ్కి సంబంధించినటువంటి పీర్ కంపెనీసు. ఇప్పుడే సపోర్ట్ తీసుకుంది గ్రాఫ్. మళ్ళీ మీరు చూసేటప్పుడు కూడా వీ షేప్లో ఉంటే బై చేయాలి. 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ అంటే కిందకి వచ్చి వీ షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో 50 డేస్ దాటితే పైకి వెళ్తుంది 200 డేస్. అట్లా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా చార్ట్ని ఫాలో అవ్వాల్సిందే మనం. ఎందుకంటే ఫండమెంటల్గా బాగున్నా కానీ మార్కెట్ బాగలేకపోతే ఒకసారి ఆ స్క్రిప్ట్ కూడా కిందికి వస్తుంది. లేదు రిజల్ట్స్ బాగుండగానే ఒకసారి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వస్తుంది. ఇవి గమనిస్తూ ఫండమెంటల్ ఓకే, చార్ట్ని చూసుకుంటూ మనము ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. ఇక ఇది ఏం చేస్తుందో చూద్దాం మనం. ఐసిఐసిఐ లొంబార్డ్ మోటార్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, ట్రావెల్ ఇన్సూరెన్సు, బిజినెస్ ఇన్సూరెన్సు, అదర్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇన్సూరెన్స్లోనే వీళ్ళకి పాలసీలు 2.17 కోట్లు పాలసీలు ఉన్నాయి. క్లెయిమ్స్ 1.6 మిలియన్ క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరిగింది. 10,800 నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళకి. 6,500 ప్లస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీళ్ళు. ఇవి సింపుల్గా మనం ఐసిఐసిఐ లొంబార్డ్ యొక్క ఐసిఐసిఐ గ్రూప్ నుంచి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక ఇంకొక కంపెనీకి వెళ్తున్నా, జిందాల్ స్టీల్ కంపెనీ. ఇది జిందాల్ గ్రూప్ వాళ్ళది. ఇది స్టీల్ ఏదైతే ఉందో జిందాల్ స్టీల్, ఇది ఏమని ఉంది అంటే జిందాల్ స్టీలే. జిందాల్ స్టీల్ వచ్చి ఈ క్వార్టరు మార్చి 2021కి యాన్యువల్ రిజల్ట్ చూస్తే ఫస్ట్ పోయిన సంవత్సరం 2021కి 4,012 కోట్లు, 2022కి 5,753 కోట్లు. ఇప్పుడు జూన్ 2021కి 41 కోట్లు వస్తే జూన్ 2022కి 1,993 కోట్లు వచ్చింది. అంటే 50 రెట్లు మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. కాబట్టి జిందాల్ స్టీల్ మనం ప్లాన్ చేయొచ్చు. తర్వాత ఏవైతే పీర్స్ జిందాల్ స్టీల్, లాయిడ్ మెటల్స్, టాటా స్టీల్ లాంగ్, జేఎస్డబ్ల్యూ స్పాట్, జై బాలాజీ, ఎంఎస్పి స్టీల్, సూరజ్, ఇవన్నీ దానికి సంబంధించిన కాంపిటీటర్స్ రిలేటెడ్ సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటివి. ఇక తర్వాత చార్ట్లోకి వచ్చినట్లయితే మనము ఆల్రెడీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 50 డేస్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటితే అది కనుక మనం బై చేస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఫండమెంటల్గా ఓకే, 50 టైమ్స్ పెరిగింది ప్రాఫిట్, సపోర్ట్ తీసుకుంది. గ్రాఫ్ చూసుకొని మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ గ్రూప్ ఇది ఏం చేస్తుందో చూద్దాం, ఆ ప్రోడక్ట్ ఏంటిదో చూద్దాం. ఇది జిందాల్ గ్రూప్ కంపెనీ. ఇది 9.6 మిలియన్ మెట్రిక్ టన్నులు పర్ యానం అది స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది. 9.6. తర్వాత 20,000 ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు. 3 అంటే కాంటినెంట్స్, అంటే 3 దేశాలు, 3 ఖండాల్లో. తర్వాత 1,634 మెగావాట్స్ ఉంది. 2 మిలియన్ కమ్యూనిటీ పీపుల్ బెనిఫిట్స్, అంటే బెనిఫిట్ అవుతుందని. తర్వాత ఏదైతే అంటే స్టీల్లో పవర్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఇది రెండు ఉన్నాయి దీనికి. స్టీలు అంటే కన్స్ట్రక్షన్, బిల్డింగ్లు కట్టండి, అపార్ట్మెంట్లు అనుకోండి, రెసిడెన్షియల్, కమర్షియల్, దేనికైనా స్టీల్ 2 బ్రాండ్లు, టాటా స్టీల్, జిందాల్ స్టీల్. స్టీల్లోకి వచ్చేటప్పటికి అంటే ఎవరు ఎక్కువ వాడినా, ఏం చేయాలన్నా, కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏం చేయాలన్నా ముందు స్టీల్ అవసరం.
అది ఈ స్టీలు జిందాలు అనేది రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. కాబట్టి అదొకటి మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్తున్నాం. జిఎస్ఎఫ్సి. ఇంకో కంపెనీ ఏంటిదంటే జిఎస్ఎఫ్సి, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ ఈ కంపెనీ పేరు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి మార్చి 2021కి 418 కోట్లు, 2022కి 890 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వార్టర్లో 356 కోట్లు రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఇదే ఫస్ట్ క్వార్టర్లో 138 కోట్లే ప్రాఫిట్ రావడం జరిగింది. 138 కోట్లు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వస్తే ఈ సంవత్సరం 356, అంటే 2.5 టైమ్స్ అనమాట. 13/3 39, అంటే 300%కి కొంచెం తక్కువలో రావడం జరిగింది. ఇంకా పీర్స్కి వస్తే ఫర్టిలైజర్స్లో కోరమండల్ ఇంటర్నేషనల్, చంబల్, జిఎన్ఎఫ్సి, ఫ్యాక్ట్, ఆర్సిఎఫ్ ఇవి దీనికి సంబంధించినటువంటి ఏవైతే పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ కంపెనీలో ఇవి. ఇక తర్వాత చార్ట్కి వచ్చేటప్పటికి చార్ట్ ఆల్రెడీ పెరగడం జరిగింది. 50 డేస్ 200 డేస్ అన్ని మూవింగ్ యావరేజ్ దాటిపోవడం జరిగింది. మనం ఏం చూడాలిగా, ఇప్పుడు బై చేయకుండా వెళ్ళినంత వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మళ్ళీ వీ షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పేవన్నీ ఏవైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగిపోవడం జరిగింది. ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగినాయో ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు నుంచే ఆ షేర్లో మూమెంట్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసే టైంకే పెరిగింది అనుకోండి, వెయిట్ చేయండి. మళ్ళీ కొన్నాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఆ షేర్ ప్రైస్లో కరెక్షన్ వస్తుంది. అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. ఇవన్నీ నేను ఏవైతే చెప్తూ ఉన్నానో ప్రతి ఎపిసోడ్కి మూడు కంపెనీలు చొప్పున ఆ 3 కంపెనీలు పెన్ను పెట్టుకొని, ప్యాడ్ పెట్టుకొని, నోట్బుక్ పెట్టుకొని రాసుకొని గ్రాఫ్ని ఫాలో అవుతూ ఎక్కడైతే మీకు సపోర్ట్ వచ్చిందో అక్కడ ఆ స్క్రిప్ట్ని మీరు బై చేయాలి. ఫండమెంటల్గా నేను ఆల్రెడీ చూసి చెప్పడం జరుగుతుంది. టెక్నికల్గా మీరు ఎంటర్ అయ్యేటప్పుడు దాన్ని చూసుకొని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ జిఎస్ఎఫ్సి ఏం చేస్తుందో చూద్దాం. గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ది. ఈ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అంటే ఫర్టిలైజర్స్ కంపెనీ కింద రైతులకి ఇప్పుడు దీనికి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది. దీనికి ఎప్పుడు కూడా ఐఎస్ఓ అంటే ఏంటంటే జనరల్గా అగ్రికల్చర్కి వచ్చేటప్పటికల్లా ఎరువులు, యూరియా, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవే అనమాట. ఇక ఫర్టిలైజర్స్ లేనిది కాదు కాబట్టి ఇది గుజరాత్ది ఫర్టిలైజర్స్ ఉన్నాయి. దీంట్లో నీమ్ యూరియా అంటే వేపది యూరియా ఉంది, అమోనియా ఫాస్ఫేట్ ఉంది, పొటాష్ ఉంటుంది, అమోనియం ఫాస్ఫేటు, జిప్సము, తర్వాత బోరోనేటెడ్, ఇక అవే వాటిల్లో రకాలు ఏవైతే ఉన్నాయో. మళ్ళీ వాటితో పాటు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మళ్ళీ అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి నైట్రిక్ యాసిడ్, మెథనాలు, మెలమైను, తర్వాత వాటర్ సొల్యూ ఫర్టిలైజర్సు, సల్ఫర్ బేస్డ్ ప్రొడక్ట్సు, ప్లాంట్ టిష్యూ కల్చరు, మైక్రో న్యూట్రిషన్, ప్లాంట్ గ్రోత్, ఇవన్నీ కూడా మనం దీని యొక్క అనమాట. దీంట్లో అగ్రికల్చర్ సంబంధించి ఏదైతే ఉందో ఇది గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ది. దీనికి అవార్డులు ఏవైతే ఉన్నాయో మీరు ఎప్పుడైనా కానీ ఏం చూసినా నేను ఏం చెప్తున్నా అంటే బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్తో పాటుగా వెబ్సైట్కి వెళ్తాం. ఎందుకంటే ఆ వెబ్సైట్ చూస్తే ఆ కంపెనీ యొక్క ప్రొడక్టా, కంపెనీ సర్వీసా, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగా, కంపెనీకి ఏమేమి ఉన్నాయి, ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, కంపెనీ ఏం చేస్తుంది అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి మళ్ళీ మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది సింపుల్గా గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక 3 కంపెనీలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇవన్నీ మీకు అవేర్నెస్ పర్పస్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ చూపించినాయి. ఆ పర్ఫార్మెన్స్ చూపించినవి అన్నీ ఏవైతే ఉన్నాయో మేము స్కాన్ చేయటం మంచిగా అంటే వచ్చిన రిజల్ట్స్లో ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో మీకు లేటెస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 మంత్ వరకు వస్తాయి. ఇట్లా 1 మంత్ కాకపోయినా ఇంకో 15-20 డేస్ అయితే మ్యాక్సిమం మంచి కంపెనీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ జూలైలో స్టార్ట్ అవుతాయి ఫస్ట్ క్వార్టర్. ఆగస్ట్ 15th, ఆగస్టు సెకండ్ క్వార్టర్, థర్డ్ వీక్ వరకు ఇవి కంటిన్యూ వస్తాయి. అప్పటి వరకు నేను మంచి ఏరి మీకు కొన్ని సుమారుగా ఒక 60-70 కంపెనీలు అయితే ఈజీ దొరుకుతాయి. బిలో 100 వరకు 100 కంపెనీసే మనం 5,000-4,000 కంపెనీలు ఉంటాయి. అందులో మంచిగా ఒక క్వార్టర్కి ఒక 100 కంపెనీల వరకు ఈజీగా వస్తాయి. 50 నుంచి 60-70 మధ్యలో నేను ప్రతి ఎపిసోడ్కు 3 కంపెనీలు చొప్పున మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మళ్ళీ దాన్ని బట్టి చూసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.